బంధకాండ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి 2 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒకటి, రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. 2, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 2 కార్యక్రమాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి లేక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిపాలన తెలంగాణలో జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ పేరు మీద మరి దేశ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో వారు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో 10th షెడ్యూల్లో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి, దేశ ప్రజల ముందు పెట్టినటువంటి పాంచ్ న్యాయకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులను నిస్సిగ్గుగా, శాసన మండలి సభ్యులను నిస్సిగ్గుగా ఏ రకంగా అనైతికంగా, చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో, శాసనసభ నియమాలను ఏ రకంగా తుంగలో తొక్కుతా ఉన్నారో, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈరోజు ఈ 2 పార్టీలు ఏ రకంగా పరిపాలన చేస్తూనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 పార్టీల్లో పెద్ద తేడా ఉండదు. గతంలో కూడా మనం చూసాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాను, ఈ 2 పార్టీలు ఒకటాను. ఈ రాష్ట్రంలో ఒక విచిత్ర వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటని. నేను ఒకసారి మనవి చేస్తా ఉన్నాను, కలిసిన పార్టీలు మీరు, గతంలో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు మీ 2 పార్టీలు, అధికారంలో కొనసాగినటువంటి పార్టీలు మీ 2 పార్టీలు, భవిష్యత్తులో అవసరం ఉంటే కలిసేటువంటి పార్టీలు మీరు. గతంలో మీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరారు ఎమ్మెల్యేలు అందరూ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఏదైనా పొత్తు గిత్తు ఉంటే, సంబంధాలు ఉంటే, ఏ గ్రూపుగా బి గ్రూపుగా మీరుంటే మీ 2 పార్టీల మధ్య భారతీయ జనతా పార్టీ ఏ గ్రూపులో చేరదు. మేము ఉండేది తెలంగాణ ప్రజల పక్షాన మాత్రమే అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఈ 2 పార్టీలు కూడా ఎక్కడైతే తేడా లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2 పార్టీలు ఒకటే. ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, ఈ రాష్ట్రంలో మౌలికంగా తెలంగాణకు న్యాయం జరగాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్లాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తితో ముందుకెళ్లేటువంటి పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ 2 పార్టీలకు తేడా లేదు.
ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈ రెండు పార్టీలకు తేడా లేదు, దొందే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు పార్టీలు కవల పిల్లలు, తోబుట్టువులు. అంతేకాదు ఒకే తాను ముక్కలే. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, బొమ్మ బరుసు లాంటి పార్టీలే. ప్రజా వ్యతిరేకతలో ఒకరికి మించి ఒకరు వ్యవహరిస్తున్నటువంటి పార్టీలు. ఈ పార్టీలలో ఎమ్మెల్యేలు గెలిచినా, ఎమ్మెల్సీలు గెలిచినా, ఎంపీలు గెలిచినా ఒకటే పార్టీలో చేరుతారు. వాళ్ళ యొక్క గమ్యం ఒకటే. కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో గెలిస్తే బీఆర్ఎస్లో చేరుతారు, బీఆర్ఎస్లో గెలిస్తే కాంగ్రెస్లో చేరుతారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు ఈ రెండు పార్టీలకు తేడా లేదు అనే విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎవరు గెలిచినా ఎవరోడినా చివరకు వీళ్ళ గమ్యం ఒకటే. వీళ్ళు రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అక్రమాలు చేసేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అధికార దుర్వినియోగంలో ఒకరికి మించి ఒకరినటువంటి పార్టీలే, అక్రమ వసూలు చేసినటువంటి పార్టీలే. గతంలో కేసీఆర్ అక్రమ వసూలు చేసి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక ప్రాంతీయ పార్టీలకు డబ్బులు పంపితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో కూడా వసూళ్లు చేసి 100,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అధిష్టానికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కుటుంబ అజమాయిషిలో నడిచేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు. బెల్ట్ షాపులను తీసేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి 7 నెలలలో ఒక్క బెల్ట్ షాపును కూడా తొలగించలేదు. కాకుండా మరిన్ని బెల్ట్ షాపులను పెంచి ప్రోత్సహిస్తున్నాడనే విషయాన్ని మనం చేస్తున్నాను. సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల ఆదాయం కోసము తెలంగాణలో వేలాది లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి ఘనత గతంలో కేసీఆర్కి దక్కితే అదే బాటలో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని మనవి వస్తున్నాను. ప్రజలను వంచి లిక్కర్ ఆదాయాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఉద్యోగ భర్తీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో గతంలో కేసీఆర్ మోసం చేయడం జరిగింది తెలంగాణ విద్యార్థులను, యువతను. ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక లెక్చరర్ ఉద్యోగం భర్తీ చేయకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ కాలయాపన చేస్తే అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడు తప్ప ఈ రెండు పార్టీలకు తేడా లేదు. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేస్తే మరి 8 నెలలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇండ్ల విషయంలో కూడా ఈరోజు న్యాయం చేయడం లేదు, ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. తెలంగాణలో ఎవరికి ఇండ్లు ఇస్తారు, ఎప్పుడు నిర్మిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏ ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ క్లారిటీ లేదు. దిశ దశ లేని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో వీళ్ళకు తెలియదు. ఒకటి మాత్రం 3 అంచెల ప్రోగ్రాం ఒకటి చేస్తూ ఉన్నారు. ఒకటి అప్పులు చేయడము, రెండోది భూములు అమ్మడము, మూడోది మద్యాన్ని అమ్మడము. ఈ 3 లక్ష్యాలుగా ఈ ప్రభుత్వము రెవెన్యూ పెంచుకొని తెలంగాణకు దగా చేయాలనుకుంటుందే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఈ రెండు పార్టీలు పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో